హలో ఎవ్రీవన్, ఈ రోజైతే మీ ముందుకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది బిగినర్స్ కి బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నాకు ఇప్పటి వరకు కూడా చాలా వరకు అంటే ఇప్పటి కాల్స్ లో కూడా చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. అంటే కస్టమర్ డౌట్స్ అన్నమాట. అవి ఏంటంటే, మేడం మేము కలర్స్ అనేది ఇచ్చేసుకుంటున్నాము, థర్డ్ ఆప్షన్ లో కలర్స్ ఇచ్చుకున్నా కూడా మాకు సేమ్ ఒకే కలర్ రన్ అవుతుంది, అదేంటి అనేసి చాలా మంది కస్టమర్లు ఇప్పటి వరకు నన్ను అడిగిన క్వశ్చన్ అదొకటి. అదేంటి ఎలా అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ లో సెలెక్షన్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇలా సెలెక్షన్ చేసుకున్నాక సెకండ్ ఆప్షన్ లోకి వెళ్తాము. సెకండ్ ఆప్షన్ లో మనము దీంట్లో కస్టమైజేషన్ చేసుకుంటాము. థర్డ్ ఆప్షన్ లో ఇక్కడ మనకి 2 కలర్స్ ఉన్నాయి కదా, ఇలా 2 కలర్స్ మనం ఇచ్చేసుకుంటాం ఆల్రెడీ. కానీ వాళ్ళకి ఏది అట్లా కలర్స్ ఇచ్చుకున్నా కూడా సేమ్ మళ్ళీ అదే కలర్, ఒకటే కలర్ వస్తుంది అనేసి అంటున్నారు. దానికి రీజన్ ఒకటే, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది ఇలా ఉంటే ఫుల్ మనకి ఇలా ఉందనుకోండి, మనము ఎన్ని కలర్స్ ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ లో మనం ఎన్ని కలర్స్ ఇచ్చుకున్నా కూడా ఫోర్త్ ఆప్షన్ లో ఎం అంటే మాన్యువల్, ఈ మాన్యువల్ మోడ్ లో ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా థ్రెడ్ అనేది చేంజ్ అవ్వదు. ఇంకా ఇక్కడ 6th అనేది ఉంది కదా, ఎన్ని కలర్స్ ఇచ్చుకున్నా కూడా 6th అనే నీడిల్ మాత్రమే రన్నింగ్ లో ఉంటది. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. మనం ఒకవేళ దీన్ని ఫుల్ ఆటోమేటిక్ లో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏదైతే థ్రెడ్స్ ఇస్తామో అది వన్ బై వన్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. సో సెమీ ఆటోమేటిక్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక థ్రెడ్ అయిపోయినాక ఆటోమేటిక్ ఆగిపోతే మళ్ళీ ఆన్ బటన్ ఇదే నొక్కేయాలి, ప్రెస్ చేయాలి. సో మనకి ఎప్పుడు కూడా మిర్రర్ వర్క్ వేసేటప్పుడు మాత్రమే మనం మాన్యువల్ గా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము ఇలా ఫుల్ ఆటోమేటిక్ లో ఉండేలా చూసుకొని మనం డిజైన్ అనేది రన్ చేసుకుంటే మళ్ళీ మిషన్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి థ్రెడ్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా వేటి గురించి అయినా డీటెయిల్ గా మీకు కావాలనుకున్నా, ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి.